హీరోగా ఉండడం అన్నది మీకు కామెడియన్గా ఉండడం అనే అంశానికి అడ్డొచ్చిందని ఎప్పుడైనా అనుకున్నారా? లేక ఇప్పుడు ఫస్ట్ సినిమాకి నేను స్టేట్మెంట్ ఇచ్చా, నేను రెగ్యులర్ హీరో కాదు, మధ్యలో ఇది ఒక చిన్న లాటరీ తగిలింది అంతే. అంతేగాని ఇంత పెద్ద హిట్ ఇచ్చాక నేను హీరోనే చేస్తానని నాకు తెలుసు, అది హీరో పర్సనాలిటీ కాదు. అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే అనుకోకుండా నాకే 52 చిత్రాలు హీరోగా యాక్ట్ చేశాను. సో అట్టగా అన్ని సినిమాలు లెక్కేసుకుంటే 850 సినిమాలు. మీరు రోజు ఒక ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు ఏదో ఒక విషయం గుర్తొస్తుంటుంది మనకి. చిన్నప్పటి విషయం కావచ్చు, లేకపోతే మిమ్మల్ని నడిపించిన ఒక విషయం కావచ్చు జీవితంలో. తల్లిదండ్రుల ఆశీర్వాదం, తర్వాత నా కష్టం, నా కృషి, నా పట్టుదల, ఈ ఇండస్ట్రీలోనే తెలుసుకుందాం అని ఉన్నాను కాబట్టి నిర్మాతలు, డైరెక్టర్లు నన్ను నమ్మి నాకు క్యారెక్టర్స్ ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. మా డైరెక్టర్స్ చాలామంది, ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారితో మీకు ఏమైనా సెంటిమెంట్ ఉందా? ఆయన సినిమాలు, మీరు చేయని సినిమాలు ఆయనకు వర్కౌట్ కాలేదు అలాంటిది ఏమన్నా? అట్లాగంటే ఇట్లు శ్యామ సుబ్రహ్మణ్యం నేను లేను, మరి హిట్ అయింది ఆయన సినిమా అంటే ఒకటి అరా సర్లేండి కానీ ఎక్కువగా చెప్తాను అలా లేదు. బట్ సంభవం తను నన్ను బాగా లైక్ చేస్తాడు. లైక్ చేసి ఈ క్యారెక్టర్ ఇలా అనుకుంటున్నాను అంటే నేను దాన్ని డెవలప్ చేసుకొని స్పాట్లో తను చెప్పిన తర్వాత ఇలా చేసుకుందాం అని నేను చెప్తూ ఉంటాను. చాలా ఆనందంగా ఉంది వాళ్ళు మీతో మాట్లాడడం. చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది అలీ గారు, చెప్పండి. ర్యాపిడ్ ఫైర్ ఒక్కొక్క క్వశ్చన్కి నేను మీకు 4 ఆప్షన్స్ ఇస్తాను, మీరు ఒకటేమన్నా ఎంచుకోవాలి. ఓకే అలీ గారు, ఫస్ట్ క్వశ్చన్, మీరు చేసిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన పాత్ర? సూపర్, రాజేంద్రుడు గజేంద్రుడు, చిరుత, దేశముద్రు, రణం. రాజేంద్రుడు గజేంద్రుడు. ఎందువలన చేత? చేట కోసం. అది ఎక్కడికి వెళ్ళినా నన్ను చేటగాడు అంటారు. అవునా? చేటగాడు. ఇప్పుడున్న యంగ్ హీరోలలో ఎవరితో నటించడానికి మీరు ఎక్కువ ఇష్టపడతారు? ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్. పవన్ కళ్యాణ్. ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఆయనతో ఉన్న వేవ్ లెంగ్త్ అలా ఏం లేదు, బాగా ర్యాపో బాగా. అంతే. ఏ డైరెక్టర్ చిత్రం అంటే మీకు పూర్తి ఎనర్జీ వస్తుంది? పూరి, ఎస్వి కృష్ణారెడ్డి గారు, వివి వినాయక్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎస్వి కృష్ణారెడ్డి గారు. కామెడీ బాగా పండిస్తారనా? నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కామెడీ చేశాను కదా ఆయన సినిమా, అందువల్ల ఆయనతో హీరోగా చేశాను, ప్లస్ కామెడియన్గా కూడా చాలా చేశాను. సో అందుకని దాదాపు ఆయన ఒక 40 సినిమాలు చేస్తే నేను ఒక 35 సినిమాలు యాక్ట్ చేశాను. హీరోలైన కామెడియన్స్లో వీరిలో ఎవరంటే మీకు ఇష్టం? బ్రహ్మానందం, సునీల్, కృష్ణ భగవాన్, అలీ, వేణుమాధవ్. బ్రహ్మానందం చాలా ఇష్టం. బ్రహ్మానందం గారు అంటే ఫ్యానా? ఫ్యాన్ కాదు, ఏసీ. హీరోగా మీరు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చింది? యమలీల, గన్ షాట్, గుండమ్మ గారి మనవుడు, హంగామా, తిమ్మరాజు. యమలీలే. మీరు హీరోగా నటిస్తున్న సినిమాలలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్లో ఎవరికి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇలియానా, తమన్నా, కాజల్, సమంత, తాప్సీ. ఇలియానా. ఎందుకంటే అమ్మాయి సెకండ్ ఫిల్మ్లో నేను యాక్ట్ చేశాను, అప్పటి నుంచి బాగా పరిచయం. మేము చేసిన అన్ని సినిమాలు హిట్. ఒకేసారి 3 దర్శకులు హీరోగా ఆఫర్ ఇస్తే వీళ్ళు ఎవరికి ముందు డేట్స్ ఇస్తారు? రాజమౌళి, వినాయక్, పూరి. అలీ గారు ఒక పాట పాడండి ప్లీజ్. పాట? ప్లీజ్ అండి. పాట నాకు పెద్దగా రాదండి. అయినా పర్లేదు, ట్రై చేయండి ఒక్క పాట. నేను మన యూఎస్ఏ వెళ్ళినప్పుడు సరదాగా పాట పాడమంటే ఆర్కెస్ట్రా ఉంది, నేను యాక్ట్ చేసిన సినిమాలోనే, అది పిట్టల దొర. అదే బాంబేలో ఒక సాంగ్ ఉంది, హమ్మ 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 హే హమ్, అది ఒరిజినల్ సాంగ్. అవును. అది పిట్టల దొరలో ఎంత కూర ఉంటే ఇయ్యమ్మో, ఎంత పువ్వు ఉంటే ఇయ్యమ్మో, నీ కొడుకులు బిడ్డలు చల్లంగుండ తల్లో దన్నం పెడతా అమ్మ అమ్మ అమ్మ. సో ఇలా పాడగానే యూఎస్ఏలో మంచి అప్లాజ్ వచ్చింది. సో అది. మీకు జీవితంలో ఇంకేమైనా ధ్యేయం ఉంటూ పెట్టుకున్నారా? ఇంకా ఇది చేసి తప్పకుండా నేను చేయాల్సింది? నేనేం పెట్టుకోలేదండి, ఎందుకంటే అది వచ్చినప్పుడు అది భగవంతుడు నువ్వు ఒకరికి హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను అని కాన్సెప్ట్ నేను ఫాలో అవుతున్నాను. అందుకే మా ఫాదర్ పేరున నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను. ఆ ట్రస్ట్లో ప్రతి సంవత్సరం మేలో మా నాన్నగారు టైలర్ కాబట్టి కొంతమంది లేడీస్కి, అంటే కొంతమంది వృద్ధులకి, వాళ్ళందరికీ నేను మిషన్స్ పంచిపెట్టడం. మిషన్ ఉంటే కుట్టుకుంటూ వాళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తూ ఆ రోజు వచ్చిన 100-200 తింటున్నప్పుడు నా పేరు చెప్పుకుంటారు. సో అది చేస్తున్నాను. తర్వాత మెడిసిన్స్కి కొంతమంది పేదవాళ్ళకి నేను 6 monthsకి సరిపడాడు మెడిసిన్స్ కొని వాళ్ళకి ఇచ్చేయటం, ఇట్లాంటివి చేస్తున్నాను.